అంటే ఈ ఈక్వేషన్స్తో జనసేన నాయకులు కానీ క్యాడర్ కానీ కన్విన్స్ అవుతారా? ఇక్కడ కన్విన్స్ గురించి ఏం మాట్లాడలేదండి. కన్విన్స్ ఆల్రెడీ కన్విన్స్ అయ్యాం. అంటే జన సైనికులు ఆల్రెడీ చాలా నిరుత్సాహంలో ఉన్నారు. ఈ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సీట్లకు సగం సీట్లు కూడా పోటీ చెయ్యట్లేదు అని ఒక నిరుత్సాహంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కదా ఇప్పుడు. నిరుత్సాహం కాదండి, నిరుత్సాహం అనేది మేడం ఒక్కటి చెప్తాను చూడండి, మా జన సైనికులకి ఎలా అయినా సరే ఏదైనా నేను ఒక అంటే ఇట్స్ ఓపెన్ సీక్రెట్, నేను చాలా క్లియర్గా మాట్లాడతా. మా జనసేన పార్టీలో జనసేన అభిమానుల్లో అభిప్రాయం అనేది చాలా బాగా బయటికి ఓపెన్గా చెప్పగలిగే ఏకైక పార్టీ జనసేనలో పార్టీలో ఉన్న వ్యక్తులందరూ చెప్తారు. అండ్ ఇంకొకటి మర్చిపోతున్నారు, ఇన్ని సంవత్సరాలు 2014 నుంచి పార్టీ పెట్టిన తర్వాత మీరందరూ మర్చిపోయేది ఏంటంటే ఏది ఎంత అభిప్రాయాలు ఏం చెప్పినా కూడా ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది పాటించటమే మాకున్న ఇది. ఎందుకంటే వ్యూహం ఆయనది, ఫాలో అవే మేము ఫాలో అవుతాం, ఇది వాస్తవం. అంతకన్నా మేము చెప్పడానికి లేదు. ఊరికే జన సైనికుల అభిప్రాయాలు చెప్తున్నారు, సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు, ఇంక అయిపోయింది పని, ఇంక జనసేన తెలుగుదేశం కొట్టుకుంటుందని ఆశపడే వాళ్ళకి దయచేసి గుర్తు చేస్తుంది ఏంటంటే, దయచేసి ఒక్కసారి మా ట్రాక్ రికార్డ్ చూడండి. 2014 నుంచి ఈరోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది పాటించి ముందుకెళ్తుందే తప్పితే ఎక్కడ కూడా 1% కూడా ఎక్కడ డీవియేషన్ ఉండదు, రాసుకోండి. అయితే కొంతమంది విమర్శకులు అంటున్నది ఏంటి అంటే సీట్ల షేరింగ్ దగ్గరే ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంటే ఇక పవర్ షేరింగ్ గురించి అసలు మాట్లాడుకోని అవసరం లేదు, ఆలోచించక్కర్లేదు అని. మేడం నేను ఒకటైతే చెప్తున్నా, 100% ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే జరుగుతుంది. రేపు డెఫినెట్గా అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కీలకమైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని మీరు గుర్తుపెట్టుకుంటే హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2014లో ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా, ఒక్క పదవి కూడా తీసుకోకుండా, ఆ రోజు మేము ఉద్దానం కోసం మాట్లాడినా, అమరావతి కోసం మాట్లాడినా, ఏ విషయం కోసం మాట్లాడినా మా మాటకి విలువ ఉంది. ఆ రోజే విలువ ఉన్నప్పుడు ఆ రోజు జస్ట్ మేము పోటీ వాళ్ళకి సపోర్ట్ చేసాం, అప్పుడే మాకు అంత విలువ ఉన్నప్పుడు ఈరోజు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ ని కూడా గెలిపించలేకపోయారు అనేది కూడా ప్రధానంగా విమర్శ వినిపిస్తోంది కదా. నెక్స్ట్ ఎలక్షన్ కాదండి 2019 ఎలక్షన్ ఎవరినో ఓడించాలని రాలా, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని వచ్చింది. 2019 ఎలక్షన్ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు ఓడించాలనో, పవన్ కళ్యాణ్ ఓడించాలనో, పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనో 2019 ఎలక్షన్ జరగలేదు, గుర్తుపెట్టుకోండి. కేవలం జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, ఒక అవకాశం ఇవ్వాలి. మరి ఆయన ఇన్ని చెప్తున్నారు కాబట్టి, ఇన్ని ఫ్రీలు ఇస్తారు కాబట్టి, ఇన్ని ఇది మాట్లాడుతున్నారు, ఏది మద్యపాన నిషేధం చేసేస్తాను ఇలాంటివన్నీ అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం 2019 ఎలక్షన్ జరిగింది. ఈరోజు 2024 ఎవరైనా అనవసరం, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జరగబోతుంది ఎలక్షన్. అంటే ఈ నినాదంతో ప్రజల్లోకి వెళితే ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకున్న 24 సీట్లలో కూడా జనసేన పార్టీని గెలిపిస్తారన్న నమ్మకంతో ఉన్నారా మీరు? ఆ నినాదం మాది కాదండి, ఆ నినాదం ప్రజలది, ఆ నినాదం మేధావులది, ఆ నినాదం యువతది, ఆ నినాదం ఉద్యోగాలు రాని వాళ్ళది, ఆ నినాదం ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళది, ఆ నినాదం కంపెనీలు ఇండస్ట్రియలిస్టులకి, ఆ నినాదం ఎంటర్ప్రెనర్స్ది, ఆ నినాదం ప్రతి వ్యాపారస్తుడిది, ఆ నినాదం ప్రతి ఆటో వ్యక్తిది, ఆ నినాదం ఎవరిది కాదు, అందరిది అదే నినాదం. అంటే ఈ నినాదం సీఎం జగన్ వరకు వెళ్ళలేదంటారా? ప్రజల్లో ఇంత మంది ఈ నినాదంతో ఉన్నారు అనుకుంటున్నప్పుడు ఆయన ఎందుకు వై నాట్ 175 అని అంత ధీమాగా కనిపిస్తున్నారు? అందుకే అంటున్నాడు వై నాట్ 175. మీరు నన్ను ఓడించడం ఎందుకు, కేవలం కొన్ని సీట్లే 175లో ఎందుకు నన్ను ఓడించకూడదు అని వై నాట్ 175 అంటున్నాడు. ఆయన ఏదన్నా అనొచ్చు, అర్థం చేసుకునే పరిస్థితి ప్రజలకు ఉంది.